దంచవి మీనత్త కూతురా, వడ్లు దంచవి నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు. ఓ సెరుక్కు చూడవే అక్కడ బాత్రూమ్ సింగర్ రామారావు మామ పాట ఎలా పాడుతున్నాడో. వాళ్ళు ఒడ్లు దంచుతుంటే అక్కడ ఈ మామ గోల ఒకటి. చూడవే రుక్కు, మామని ఒక ఆట ఆడిస్తా. దంచు దంచు బాగా దంచు, దంచినా నువ్వే. దంచనా మంగమ్మ మనవడా, ఒడ్లు దంచనా నీ గుండెలదర్రా. దంచుతా దంచుతా ఒడ్లు దంచుతా, దానితో పాటు నిన్ను కూడా దంచనా దంచనా మంగమ్మ మనవడా. సరళ బొడ్డు కాంతమ్మ, వడ్లు దంచు కాని వడ్లుతో పాటు నన్ను కూడా దంచుతావంటావేంటే? మరేమిటి మామ, ఎండ్లో ఒడ్లు దంచి దంచి వాళ్ళు అలసిపోయి ఉంటే నువ్వు ఎల్లి పాట పాడితే ఆ రోకళ్ళు నీ మీదకి వస్తాయి మరి. అదిమిటే కాంతం, క్రికెట్ ఆట ఆడేటప్పుడు ఎంకరేజ్మెంట్ కోసం చీర్ గర్ల్స్ పాటలు డాన్సులు చేస్తారు కదా, నేను కూడా అలాగేనే. పాటలు డాన్సులు తర్వాత కానీ మామ, ముందు వాళ్ళకు మంచినీళ్ళు గాని మజ్జిగ కానీ వాళ్ళ ముఖాన పడి, లేకపోతే ఒడ్లు మధ్యలో వదిలేసి పోతారు మామ. ఆ సరే సరే కాంతం. ఒసే రుక్కు, రుక్కు ఇలా రావే. వెళ్ళు, వెళ్ళి సూరమ్మత్తను మంచిగా మజ్జిగ చెయ్యమను. వెళ్ళు, నేను చెప్పానని చెప్పు. సరే మామ. అత్త అత్త, సూరమ్మత్త. ఏమిటే రుక్కు, ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదత్త, మామ పనులకి మజ్జిగ కలపమన్నాడు. మజ్జిగ? ఆ సరే కాని రుక్కు వెళ్ళి మామను రమ్మను, సరేనా? సరే అత్త. మామ మామ, నిన్నే రమ్మంటుంది అత్త. సరే సరే వెళ్తున్నాను వెళ్తున్నాను. ఒసే ఒసే సూరమ్మా, సూరమ్మా. వచ్చారు, రండి రండి. పనికి మాలినోడా, పెరిగంత పిల్లికి పెట్టి ఇంట్లో ఉందో లేదో తెలుసుకోకుండా మజ్జిగ చెయ్యు మొలతాడు చెయ్యు అన్నావనుకో, నీ తెల్లతాడు తగ్గుతుంది. వద్దే నీ తల్లి, ఏమడిగినా తప్పే ఈ ఆడాలతో. సరే సరే, వాళ్ళకు కనీసం మంచి నీళ్ళైనా పంపించే సూరి. మాయా, ఏమిట్రా సుబ్బి, ఇలా వచ్చో? అదే మాయా, వాడు సూరిగాడు ఉన్నాడు చూడు. ఉన్నాడు. వాడు నూతిలో దూకేశాడు మామ, నూతిలో దూకేశాడు. వాడి నోట్లో నా చుట్టపెట్ట అస్సదియ్యా బొడ్డు. పదరా, ఏమిటో వాడి సంగతి చూద్దాం. ఏమిటో ఈ పనికి మళ్ళా రామయ్య, ఊర్లో గొడవలు అన్నీ ఈయనకే కావాలి. జరగండి జరగండి జరగండి. ఒరే సూరి, నూతిలో దూకేంత కష్టం నీకు వచ్చిందిరా? అది కాదు మామ, మన సింహాసనం గాడు లేడు? ఉన్నాడు. రేపు ఇవ్వమని పొలం పొడలకని 50,000 డబ్బులు ఇచ్చాడు. దాని ఖాయమని మా ఇంటి దానికి ఇస్తే ఏమో ఆఫర్లో పొడి చీరలంట కొనేసింది. దానికే చనిపోవాలా? అది కాదు మామ, చీరలో బంగారు ఉందంట. అయితే మంచిదే కదా. మంచిదే గాని బరులో ఎక్కువ వచ్చిందని దాని తల్లి తగ్గ బంగారం ఇచ్చేసిందిరా మామా. పాయింటే, ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే మావా చచ్చిపోతాను మావా చచ్చిపోతానా. ఒరే సుబ్బి, ఆగరా, ఏడవకో. ఏదోటి ఆలోచిద్దాం కానీ ముందు నువ్వు ఇంటికి పద, అందరూ చూస్తున్నారు. అస్సదియ్య, ఆడోళ్ళు తింగరోళ్ళు అయితే ప్రతి మౌడు రోడ్డు మీద పడాల్సిందే. అస్సదియ్య, మగవాడు నిలబెట్టాలన్నా కూలగొట్టాలన్నా అంతా ఆడదాని చేతిలో ఉంది. ఈ సత్యం అందరు మగాళ్ళు తెలుసుకుంటే మంచిది.